ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవల గురించి సిట్ 150 పేజీల నివేదికను రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా బయటికి వస్తూ ఉంది. పిన్నెల రామకృష్ణారెడ్డి చేసినటువంటి దాష్టికం బయటకు వచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి తప్పులు కూడా బయటికి రాబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, హాయ్ సార్. హలో. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గొడవలు జరిగిన నేపథ్యంలో సిట్ 150 పేజీల నివేదికనైతే రిలీజ్ చేసింది. ఆ నివేదికను రిలీజ్ చేసిన తర్వాత వైసీపీ నాయకులు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ బూత్లోకి ప్రవేశించి ఆయన బ్యాలెట్ బాక్స్ని పగలగొట్టిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటికి రాబోతున్నాయి అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు దీని మీద మనం విశ్లేషణ చేసుకోవడానికి ముందు కొద్దిసేపటి క్రితం ఎన్నికల కమిషనర్ మీనా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీరా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన మొత్తం జరిగినటువంటి సంఘటనలు, తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్, వీటన్నిటిని కూడా మాట్లాడారు. మాట్లాడినటువంటి సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇన్ని రోజులు ఎందుకు దీన్ని రహస్యంగా ఉంచారు ఈ వీడియోని అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి రిప్లై ఏంటంటే, ఆల్రెడీ సిట్ రిపోర్ట్ ఇచ్చింది, 150 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఆల్రెడీ కొంతమంది మీద కేసులు పెట్టున్నారు. ఆ కేసులకు సంబంధించి ఆల్రెడీ ఛార్జ్షీట్ కూడా అయ్యింది. ఆ ఛార్జ్షీట్ దాఖలైనప్పుడు మీకు ఇవన్నీ కూడా సీక్రెట్స్ బయటకు వస్తాయి. అప్పటి వరకు దీన్ని రివీల్ చేయరు, ఓపెన్ చేయరు, పబ్లిక్లోకి తీసుకురారు. ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత. కాబట్టి ఇది ఆలస్యంగా బయట రావడం కాదు, ఆల్రెడీ వెబ్కాస్టింగ్ జరిగింది, 100% వెబ్కాస్టింగ్ పెట్టాము. సో ఆ వెబ్కాస్టింగ్లో ఉన్నటువంటివే దాన్ని బేస్ చేసుకుని ఛార్జ్షీట్ పెట్టారు కాబట్టి ఛార్జ్షీట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీకు బయటకు వచ్చినాయి, అంతే తప్ప ఆలస్యం ఏం కాదు అనేది ఆయన ఇచ్చినటువంటి వివరణ. అయితే ఇక్కడ పోలింగ్ రోజు ఏం జరగబోతుంది అనేది మీడియా కోడై కూసింది. హింసాత్మక ధోరణిలో హింసాత్మక ఎన్నికలు చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది అనేది కోడై కూసింది మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఎందుకు కోడై కూసింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఐపీఎస్లను కానీ ఐఏఎస్లను కానీ తమ వైపు లోపరుచుకున్నారు, తన వైపు తిప్పుకున్నారు అనేది సర్వత్రా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి అందరికీ తెలిసిపోయింది. దానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేసినప్పుడు ఐపీఎస్ అధికారి, అక్కడ పోలీసులు కానీ ఐపీఎస్ అధికారులు కానీ వ్యవహరించినటువంటి తీరును చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా బెండ్ అయిపోయారు కొంతమంది అధికారులు అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది ఆంధ్రప్రదేశ్ పోలీసుల గురించి. ఆ రోజు నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి తగిన విధంగానే అప్పట్లో ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం కూడా ఎన్నికల ప్రక్రియను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి విధంగా పోలీసు యంత్రాంగాన్ని మలిచారు అనేటువంటి ఆరోపణని ఆయన ఎదుర్కొన్నారు ఫస్ట్ నుంచి కూడా. తెలుగుదేశం పార్టీ కూడా అదే చెప్పింది, అదే అనుమానించింది కూడా. అట్ ద సేమ్ టైం మిగతా యంత్రాంగాన్ని జవహర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మలిచేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఆయన మీద కూడా ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆ ఆరోపణలకి దగ్గరగా వెలుగు చూస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ. ఓకే. కానీ వాళ్ళ సొంత మీడియా ఏం రాస్తుంది? కేవలం పురంధరేశ్వరి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు కొంతమంది ఎస్పీలని, కలెక్టర్ని మార్చారు, దాని కారణంగానే ఈ గొడవలు అయినాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు రాస్తున్నారు. దాదాపు 2500 మందిలో, సుమారుగా 2800 మందిలో ఈ కేసుల్లో బుక్ చేశారు. ఈ కేసుల్లో బుక్ చేసినటువంటి వాళ్ళల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది ఇప్పుడు వాళ్ళు బ్లూ మీడియాలో రాసుకుంటున్నటువంటి న్యూస్. కానీ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో, సిట్ ఇన్వెస్టిగేషన్లో దొరుకుతుంది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దొరుకుతున్నారు. మరి ఆ బ్లూ మీడియా ఎలా చెప్తుంది? అది ఓ బాధ్యత ఉంటుంది మీడియాకి, ఒక కీలకమైనటువంటి బాధ్యత. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి. బాధ్యతగా వ్యవహరించకుండా నీ పేపరు నా పేపరు నా ఇష్టం అని అంటే సమాజం ఒప్పుకోదు కదా, అంగీకరించదు. ఒకవేళ ఇప్పుడు అంగీకరించినా
తర్వాతనే తిరస్కరిస్తుంది, ఇప్పుడు భయపడుతూ అంగీకరించినా కానీ. వాస్తవాలు ఏంటి? ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది బయటకు వచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసగా మరి 4 సార్లు ఏం గెలిచినట్టున్నారు. రామకృష్ణారెడ్డి ఎట గెలిచాడు? ఇలాంటి దాష్టికాలు చేశానా గెలిచింది? సీనియర్ ఎమ్మెల్యే. మరి ఆయన డైరెక్ట్గా పోయి ఈవీఎంను పగలగొట్టేటువంటి దృశ్యం బయటకు వచ్చింది కదా. ఎలా వచ్చింది? వెబ్కాస్టింగ్ ద్వారానే వచ్చింది కదా. 100% వెబ్కాస్టింగ్ పెట్టించారని అంటే ఏ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు? అక్కడికి బూత్ క్యాప్చరింగ్ కానీ లేదంటే ఇతరతర దాష్టికాలకు పాల్పడటానికి అనేది అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళలో ఎవరున్నారు అనే దాని మీద కూడా స్క్రూటినీ చేస్తూ బ్లూ మీడియా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఇక్కడ 150 పేజీల నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చారు? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, దానికి గుప్తాకి వినీత్ ఇచ్చారు. వినీత్ ఎవరు? సిట్ ఇన్ఛార్జి ఐజీ వినీత్ బ్రజ్వా ఏదో పేరుంది అండి. వినీత్ ఆయన ఇచ్చినటువంటి నివేదికను చూసిన తర్వాత హరీష్ కుమార్ గుప్తా సిట్ సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. 4 ప్రాంతాలకు వెళ్ళారు. తిరుపతి, పల్నాడు, అనంతపురం, నర్సరావుపేట ఈ ఏరియాలో మొత్తం వెళ్ళారు. 4 చోట్లకి విచారణ చేస్తూ ఉన్నారు. విచారణ చేసుకున్నటువంటి క్రమంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశం ఇప్పుడు తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆయన్ని బహిష్కరించేదాకా వచ్చింది. ఇప్పుడు ఆయన మీద ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. 1. 2 వీటన్నిటికీ కారణం ఏంటంటే చీఫ్ సెక్రటరీ అసలు ఎలక్షన్ పోలింగ్ ముగిసిన తర్వాత సమీక్ష చేశారా? ఎక్కడేం జరిగింది అనేది. ఇప్పుడు ప్రతి కలెక్టరేట్ల ఆఫీస్లో లేదా ప్రతి డీజీపీ ఆఫీస్లో, ప్రతి ఎస్పీ ఆఫీస్లో, ప్రతి కలెక్టర్ ఆఫీస్లో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా, వాళ్ళు పర్యవేక్షిస్తుంటారు కదా. ఆ రోజున సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా వీళ్ళు ఎందుకు డిప్లాయ్ కాలేదు? ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇవన్నీ కూడా స్క్రూటినీ చేసి మొత్తం నివేదిక అయితే ఇచ్చారు, ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దాని మీద లోతుగా ఇంకా అధ్యయనం చేయాలని చెప్పి చెబుతున్నారు వాళ్ళు, సిట్ వాళ్ళు. లోతుగా అధ్యయనం చేస్తే ఇంకెన్ని వస్తాయో. ఇప్పుడు మళ్ళీ గురజాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అలాగే నర్సరావుపేటలో దాడులు చేశారు. నర్సరావుపేటతో రావాలి. అలాగే సత్యనపల్లిలో కూడా ఇదే జరిగింది. హత్యాయతనం జరిగింది కదా. ఈ హత్యాయతనం జరగడానికి కారణం, తర్వాత హత్యాయతనం ఎవరు చేయబోయారు, దీనికి సంబంధించి కేసు ఫైల్ చేసేటప్పుడు కూడా అక్కడ అసలు వాళ్ళని పెట్టలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టారని చెబుతున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేసినట్టు క్లియర్గా వీడియోలు ఉన్నాయి. అక్కడ సుత్తి ఒకటి తీసుకొచ్చారు, కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు అన్నీ తీసుకొచ్చారు. అసలు ఎలాంటి మారణాయుధాలు వాడలేదని చెప్పి అక్కడ కలెక్టర్ నివేదిక ఇచ్చాడు. ఆ నివేదికని ఎలక్షన్ కమిషన్కి పంపించారు. ఎలక్షన్ కమిషన్ కూడా అదే ఇచ్చింది. కాబట్టి అక్కడ జరిగింది ఏందనేది ఇప్పుడు తెలియాలి కదా. ఇప్పుడు సిట్ విచారణ చేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది వ్యవహారం బయటకు వచ్చిందో, చంద్రగిరిలో కూడా చెవిరెడ్డి చేసినటువంటి వ్యవహారం మొత్తం బయటకు రావాలి, బయటకు వస్తుంది. ఇప్పుడు అక్కడ పులివర్తి నాని మీద హత్యాయతనం జరిగింది వాస్తవం కదా. విచిత్రంగా హత్యాయతనం సెక్షన్ కూడా పెట్టకుండా వాళ్ళు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు అది కూడా బయటకు వస్తుంది. అది కూడా బయటకు వస్తే కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం బయటకు వస్తే అప్పుడు చెవిరెడ్డి కూడా ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాగా ఇప్పుడు దొరికేటువంటి అవకాశం ఉంది పోలీసులకి. మరి ఇది బయట పెట్టారు కానీ అది ఇంకా బయట పెడతారా లేదని చూడాలి మనం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.